హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. రీసెంట్గా ఆర్ఆర్బి జేఈ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. అయితే దానికి సంబంధించిన ఒక క్లియర్ కట్ వీడియోని ఈరోజు మనం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. జోన్ ఏది అప్లై చేసుకోవాలనే డౌట్ చాలామంది ఆస్పిరెంట్స్కి ఉంది. అదేవిధంగా ఈ బీటెక్ అయితే చేసాం, కానీ ఏ బ్రాంచ్కి అప్లై చేసుకోవాలి, ఏ బ్రాంచ్ వాళ్ళు ఏ బ్రాంచ్కి ఎలిజిబిలిటీ అనే విషయాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వీడియో చేశాను. ఈ మెకానికల్లో ఉన్న 4054 పోస్టులు ఏంటి, ఈ ఎలక్ట్రీషియన్గా ఉన్న 4639 పోస్టులు ఏంటి, ఈ సివిల్లో ఉన్న 3543 పోస్టులు ఏంటి, అదేవిధంగా డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా, ఇంకా అడుగుతున్న డౌట్ సిఎస్సి అండ్ ఐటీ ఇలా కూడా మేము బీటెక్ చేసిన వాళ్ళం ఉన్నాము, మేము కూడా చేసుకోవచ్చా, డిప్లొమా నోటిఫికేషన్లో డిప్లొమాని కూడా మెన్షన్ చేశాడు కదా, మరి బీటెక్ డిప్లొమా ఈ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చా లేదా, అదేవిధంగా మొత్తం 32 రకాల పోస్టులు ఉన్నవి, వాటిని ఎలా అప్లై చేసుకోవాలి, ఒక్కొక్క దానికి సంబంధించిన ఏ జోన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, అనగా సేఫెస్ట్ జోన్ అనేది ఏంటి అనే విషయాల్ని మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? కాబట్టి ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్గా ఆర్ఆర్బి జేఈ ఈ 2024 నోటిఫికేషన్కి ఎప్పుడైతే మనం అప్లై చేయడానికి వెళ్తున్నామో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే వ్యాకెన్సీస్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఈ పాయింట్ని మనం దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కువ వ్యాకెన్సీస్ ఉన్న చోట ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మెకానికల్ బ్రాంచ్ ఉంది, ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఉంది, సివిల్ బ్రాంచ్ ఉంది, డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది, సిఎస్సి ఉంది, ఐటీ ఉంది. ఇలా ఉన్న రకరకాల బ్రాంచ్ వాళ్ళు ఏ వ్యాకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, ఏ జోన్లో ఎక్కువ ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకొని అప్లై చేస్తే చాలా యూస్ఫుల్గా ఉండిద్ది. కాబట్టి వ్యాకెన్సీస్ ఎన్ని, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకొని మీరు అప్లై చేయడానికి వెళ్ళండి. ఇక మనం నోటిఫికేషన్లోకి వెళ్ళామనుకోండి, ఇదిగోండి ఇది నోటిఫికేషన్లో ఉన్న పీడిఎఫ్ని తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 32 రకాల పోస్టులు ఉన్నాయి. అంటే 32 రకాల పోస్టులకు సంబంధించి మనకి జేఈ నోటిఫికేషన్ వదలడం జరిగింది. అయితే వీటిలో ఏ బ్రాంచ్ వాళ్ళు ఏటికి అప్లై చేసుకోవాలి అన్న డౌట్ అనేది ఒకటి ఉంది. వాటిని ఇప్పుడు మనం క్లియర్ చేసుకుందాం. చూడండి, మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసినప్పుడు 3 నుంచి 8 వరకు మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే కేటగిరీ 3, 4, 5, 6, 7, 8 మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 9, 10 సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. సివిల్ గుర్తుపెట్టుకోండి, సివిల్ డిప్లొమా చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, సివిల్ బీటెక్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, అక్కడ మనకి 3 years డిప్లొమా అని కూడా మెన్షన్ చేశారు, లేదా డిగ్రీ అని కూడా మెన్షన్ చేశారు. కాబట్టి 3 to 8 ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే 9, 10 కేటగిరీ జాబ్స్ ఏమో సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక చూసినట్టయితే 11, 12, 13, 14 ఇదిగోండి ఈ 4టిని సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 11, 12, 13, 14 కేటగిరీస్ని. ఇక 15వ కేటగిరీని మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇదిగో 16 నుంచి 22 వరకు, 15 అదే, 16 నుంచి 22 అదే. కాబట్టి మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళిద్దరూ కూడా ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. సివిల్ వాళ్ళు మాత్రం వీటిని అప్లై చేసుకోవాలి. ఇక్కడతో మనకి 22 పోస్టులు అయినాయి. ఇక్కడ బాగా గమనించండి, 23వ కేటగిరీ, 23 దానికి చూసారా, బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ అండ్ ఫిజిక్స్. అంటే డిగ్రీ వాళ్ళు బిఎస్సి డిగ్రీ చేశారు చూసారా, వాళ్ళు ఈ 23 రకమైన పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. 11 నుంచి 14 ఏమో సివిల్, 15 ఏమో మెకానికల్ ఎలక్ట్రికల్, 16 నుంచి 22 వరకు ఏమో మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ 23 డిగ్రీ వాళ్ళు, అది కూడా సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకేనా? దీంతో 23 పోస్టులు అయినాయి. మొత్తం 32 పోస్టులు అని చెప్పాం కదా, ఈ మిగిలిన పోస్టులు ఎవరో చూసుకుందాం. ఇదిగోండి 24 కేటగిరీ, 25వ కేటగిరీ, ఇవి 2 మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎలక్ట్రికల్ అంటే మీరు ఎలక్ట్రానిక్స్ కూడా తీసుకోండి, ఎందుకంటే మనకి బీటెక్లో ట్రిపుల్ ఈ అనేది ఉండిద్ది, అదేవిధంగా ఈసీఈ అని కూడా ఉండిద్ది. కాబట్టి ఇద్దరు ఎలిజిబుల్లే.
కానీ నేను ఇక్కడ ఎలక్ట్రికల్ అని రాశాను మీకు అర్థం అవడానికి. ఓకేనా? ఇక 26 నుంచి 37 వరకు వచ్చామనుకో కేవలం ఎలక్ట్రికల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఐ మీన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. ట్రిపుల్ ఈ వాళ్ళు, ఈసీఈ వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన పోస్టులు ఏంటంటే ఈ ఎస్ఎన్డి పోస్టులు అనమాట, ఎలక్ట్రికల్. ఓకేనా? ఆ తర్వాత ఈ 32 కేటగిరీ పోస్టులను చూసారా, ఇది డిపార్ట్మెంట్ స్టోర్ అనమాట. ఈ డిపార్ట్మెంట్ స్టోర్స్కి సంబంధించింది. దీంట్లో మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి మీకు క్లారిటీకి ఇంకోసారి చెబుతున్నాను. వీటినేమో 3 to 8 ఏమో మెకానికల్ ఎలక్ట్రికల్, 9 to 10 ఏమో సివిల్. ఇక్కడ సివిల్, ఇక్కడ మెకానికల్ ఎలక్ట్రికల్. ఇక్కడ వచ్చామనుకోండి మెకానికల్ ఎలక్ట్రికల్ ఏమో 24, 25, 26 నుంచి 31 అనగా ఎస్ఎన్టీ. ఇవన్నీ ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ముగ్గురు కలిసి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉన్న డిపార్ట్మెంట్ స్టోర్స్ డిపార్ట్మెంట్ అనమాట ఇది. కాబట్టి మాది ఏ బ్రాంచ్ ఏంటి అనే విషయం మీకు తెలుసు కాబట్టి ఆ బ్రాంచ్కి తగ్గగా మీరు పోస్టులు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఫస్ట్ మనం మెకానికల్లోకి వెళ్ళామనుకోండి, ఈ మెకానికల్ మొత్తంలో మనకి 4054 పోస్టులు ఉన్నాయి. బాగా గమనించండి, మెకానికల్కి మాత్రం 1474 పోస్టులు మాత్రమే ఉన్నాయి. కానీ మొత్తాన్ని కలిపామనుకోండి 4054 పోస్టులు అవుతాయి. అంటే మెకానికల్ బ్రాంచ్ వాళ్ళు మెకానికల్ వాటికి, ఎలక్ట్రికల్ వాటికి, ఇంజనీరింగ్ వాటికి, స్టోర్స్ వాటికి అప్లై చేసుకోవచ్చు. సో దోస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ బీటెక్ ఇన్ మెకానికల్ దే కెన్ అప్లై ఆల్ దీస్ 4 బ్రాంచెస్. అందుకే మొత్తాన్ని కలిపి 4054 బ్రాంచెస్ అని మీకు పోస్ట్ అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, స్టోర్స్ ఈ 4టికి అప్లై చేసుకోవచ్చు. ఎవరు? మెకానికల్ బ్రాంచ్ వాళ్ళు. అయితే ఈ మెకానికల్కి సంబంధించి ఏ జోన్స్ పెట్టుకోవాలి, ఏ బ్రాంచ్ వాళ్ళు ఏ పోస్టులు పెట్టుకోవాలో చెప్పాను. మరి జోన్స్ ఇదిగోండి, టాప్ 5 జోన్స్ మీకోసం తీసుకొచ్చాను నేను. టాప్ 5 జోన్స్, వీటిలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ముంబైకి 800 ఉన్నాయి, చెన్నైకి 444 ఉన్నాయి, కోల్కతాకి 435, భోపాల్కి 254, పాట్నాకి 213. ఇవి టాప్ 5 అనమాట. దీంట్లో మనకి తెలుగు వాళ్ళ కోసం నేను సపరేట్గా తీసుకొచ్చాను. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా పెట్టుకునే జోన్స్ ఏంటి? సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు. వాళ్ళకి ఏ పోస్టులు ఉన్నాయో కూడా చూపించాను. ఈ మెకానికల్ వాళ్ళకి సికింద్రాబాద్లో తక్కువే ఉన్నాయి, చెన్నై ఎక్కువ ఉన్నాయి, ఇది 2వ పొజిషన్లో ఉంది. బెంగళూరు పర్లా 200 ఎబో ఉన్నాయి. ఓకేనా? కాబట్టి తెలుగు వాళ్ళైతే ఈ పోస్టులను దృష్టిలో పెట్టుకోండి. కాదు మేము ఎక్కడైనా వర్క్ చేయగలము అన్న ఆలోచన మీకుంటే ఈ టాప్ 5 జోన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది మెకానికల్ వాళ్ళకి అనుగుణంగా ఉన్న జోన్స్ అనమాట. ఇక నెక్స్ట్ సివిల్ వాళ్ళు. ఈ సివిల్ వాళ్ళు ఏ రకమైన పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంజనీరింగ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, స్టోర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అంటే సివిల్ వాళ్ళు సివిల్తో పాటు ఇంజనీరింగ్, స్టోర్సు ఈ 3 కేటగిరీస్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మొత్తం కలిపితే 3543 పోస్టులు. ఇంజనీరింగ్లో అనుకోండి 3145, స్టోర్స్లో అనుకోండి 398, ఓవరాల్గా 3543. ఓకేనా? సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవైలబుల్గా ఉన్న బ్రాంచెస్ సివిల్ అలాంగ్ విత్ ఇంజనీరింగ్ అండ్ స్టోర్స్ అనమాట. ఓకేనా? మరి సివిల్ వాళ్ళకి ఏ జోన్స్ మంచిగా ఉన్నాయి? ఇదిగోండి టాప్ 5 జోన్స్ ఫర్ సివిల్ బ్రాంచ్ స్టూడెంట్స్. సివిల్ చదువుకున్న వాళ్ళకి టాప్లో ఏమున్నాయి అంటే ఫస్ట్ ప్లేస్లో ముంబై ఉంది, సెకండ్ ప్లేస్లో సికింద్రాబాద్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సివిల్ చదువుకున్న వాళ్ళకి సికింద్రాబాద్ 2nd పొజిషన్లో ఉంది, 3rd అజ్మీర్, 4th బిలాస్పూర్, 5th కోల్కతా. ఇవి 5 జోన్స్. దీంట్లో 2nd సికింద్రాబాద్. ఇక తెలుగు వాళ్ళకి సంబంధించి ఇదిగోండి బెంగళూరు 195, సికింద్రాబాద్ 386, చెన్నై 154. తెలుగు వాళ్ళకి పెట్టుకోవడానికి అనుగుణంగా ఉన్న మన దగ్గర 3 రాష్ట్రాల్లోని జోన్స్ అయితే ఇవన్నమాట. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం జాబ్ కొట్టగలమా లేదా అన్న అంచనానికి మీరు వచ్చిన తర్వాత మీకు కావాల్సిన జోన్ని ప్రిఫర్ చేసుకోండి. సో దీస్ ఆర్ ద టాప్ 5 జోన్స్ ఫర్ సివిల్ బ్రాంచ్ స్టూడెంట్స్. ఇక కమింగ్ టు ఎలక్ట్రికల్. ఇదిగోండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఈ బ్రాంచ్ వాళ్ళు ఎక్కువ బ్రాంచ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 4639 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి మాత్రం 1379 పోస్టులే ఉన్నాయి, వాళ్ళకి 1379 పోస్టులే ఉన్నాయి. కానీ వాళ్ళు మెకానికల్, ఇంజనీరింగ్, స్టోర్స్, ఎస్ఎన్టీ ఈ పోస్టులన్నింటినీ కలుపుకుంటే 4639 అనమాట. సో ఎలక్ట్రికల్ బ్రాంచ్ వాళ్ళు కెన్ అప్లై టు ఆల్ దీస్ బ్రాంచెస్. దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఫర్ ఆల్ దీస్ పోస్టులు అనమాట. వీటికి అవైలబిలిటీ వాళ్ళకు ఉంది 4639.
ఇవి ఏ బ్రాంచ్ పెట్టుకోవాలి అంటానికి అనమాట. మరి ఎలక్ట్రికల్ వాళ్ళకి టాప్ 5 జోన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇదిగోండి. ద టాప్ 5 జోన్స్ ఫర్ ఎలక్ట్రికల్: ముంబై 897, కోల్కతా 501, చెన్నై 484, భోపాల్ 277, 5 అజ్మీర్ 299. ఇవి టాప్ 5లో ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి చెన్నై ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మెకానికల్ వాళ్ళకి అదేవిధంగా ఎలక్ట్రికల్ వాళ్ళకి చెన్నై బాగుంది. సివిల్ వాళ్ళకి మాత్రం సికింద్రాబాద్ బాగుంది, మీకు ఆల్రెడీ చూపించాను. ఇక తెలుగు వాళ్ళకి ఇదిగోండి, సికింద్రాబాద్ 221, 200 అబోవ్ పోస్టులు ఉన్నాయి, ఇట్స్ బెటర్. చెన్నై 484, నియర్లీ 500. బెంగళూరు 215, 200 అబోవ్ ఉన్నాయి. ఒకటేమో 500 దగ్గర ఉంది, మిగతా 2 200 అబోవ్ ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళు ఏ జోన్ పెట్టుకోవాలో మీరు ఒక ఆలోచనకి రండి. ఓకేనా? ఇక కమింగ్ టు, చాలామంది కంప్యూటర్ సైన్స్ చదివాము, ఐటీ చదివాము, మాకు జేఈలో ఏ పోస్టులు పెట్టుకోవడానికి లేదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాదు, గుర్తుపెట్టుకోండి. మనకి 26 నుంచి 31 వరకు పోస్టులు మాట్లాడుకున్నాం కదా. మొత్తం 32 రకాల పోస్టులు ఉన్నాయని చెప్పాను కదా. దాంట్లో 26 నుంచి 31 కేటగిరీ వరకు ఉన్న పోస్టులు ఉన్నాయి చూసారా. 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ ఎస్ఎన్టీకి సంబంధించినవి. వీటిని ఇదిగోండి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. చూసారా క్వాలిఫికేషన్ ఇచ్చారు, ఇదిగోండి ఐటీ. కాబట్టి కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ చదువుకున్న వాళ్ళు, మేము కంప్యూటర్ చదువుకున్నాం, మాకు టెక్నికల్ క్వాలిఫికేషన్లో ఇవి మాత్రమే ఉన్నాయి అని మీరు భయపడాల్సిన పని లేదు. మీకు కూడా 26 నుంచి 31 వరకు పోస్టులకు సంబంధించిన ఎస్ఎన్డి కేటగిరీస్ డిపార్ట్మెంట్లో మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? వాటి మెడికల్ స్టాండర్డ్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. కాబట్టి నోటిఫికేషన్లో ఇచ్చిన ఆ పీడిఎఫ్ని మీకు చూపించి మాట్లాడుతున్నాను. కాబట్టి కంప్యూటర్ ఐటీ వాళ్ళు కూడా ఈసారి నిర్లక్ష్యం చేయకుండా మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. ఓకేనా? ఏదో ఒక అవకాశం ఉండిద్ది, అక్కడ మనం జాబ్ కొట్టచ్చు. ఇక నెక్స్ట్, ఈ ఆర్ఆర్బి జేఈకి సంబంధించి కట్ ఆఫ్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండిద్ది? ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి CBT 1, అదేవిధంగా CBT 2, అదేవిధంగా మెడికల్, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇవి ఎలా ఉంటాయి? కట్ ఆఫ్ ఎనాలిసిస్ 2018లో పడిన నోటిఫికేషన్ ఆధారం చేసుకొని ఎలా కట్ ఆఫ్ ఉండిద్ది? జనరల్ సైన్స్ 30 మార్కుల వరకు ఉన్నాయి CBT 1లో. CBT 2లో కూడా ఒక 25 మార్కుల వరకు ఎన్విరాన్మెంట్ని యాడ్ చేశాడు. వాటిని ఎలా మాట్లాడుకోవాలి అన్న విషయాన్ని క్లియర్గా మరొక వీడియో చేస్తాను. కాబట్టి కట్ ఆఫ్కి ఎగ్జామ్ ప్యాటర్న్కి మనం ఇంకో వీడియోని క్లియర్గా మాట్లాడుకుందాం. కాబట్టి మీకు ఏ జోన్స్కి వేడికి అప్లై చేసుకోవాలో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏ జోన్ అనగానే మెకానికల్ వాళ్ళ, సివిల్ వాళ్ళ, ఎలక్ట్రికల్ వాళ్ళ అని మీరు ఆలోచించుకోండి. వాళ్ళకి అనుగుణంగా ఉన్న పోస్టులన్నీ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. కాబట్టి బీటెక్ చేసిన వాళ్ళు కూడా, డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. ఇదిగో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ విషయం చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇక్కడ యాష్ చేసి ఒక పాయింట్ వేశారు చూడండి. హై క్వాలిఫికేషన్ సచ్ యాజ్ BE ఆర్ బీటెక్ ఆర్ ఆల్సో యాక్సెప్టబుల్ ఇన్ లైవ్ ఆఫ్ 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆఫ్ ది సేమ్ డిసిప్లైన్. అంటే నోటిఫికేషన్లో డిప్లొమా అని మెన్షన్ చేసినా సరే వాళ్ళు BE కానీ బీటెక్ కానీ సేమ్ బ్రాంచ్ చేశారనుకోండి, వాళ్ళు ఎలిజిబుల్లే అన్నాడు. కాబట్టి మీరు బీటెక్ చేసినా, డిప్లొమా చేసినా, మీరు ఆ పర్టికులర్ బ్రాంచ్లో చేస్తే ఆ బ్రాంచ్కి తగ్గ క్వాలిఫికేషన్ మిమ్మల్ని అడిగితే మీరు ఎలిజిబుల్లే. నేను బీటెక్ అని రాశాను కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. బీటెక్ అండ్ డిప్లొమా వాళ్ళకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరూ కూడా అనుగుణంగా తమకు తగ్గ బ్రాంచ్కి కరెక్ట్గా అప్లై చేసుకోండి. చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ 32 రకాల పోస్టులకి మేము ఏ ఎలిజిబుల్లో చూసుకుని వాటి ప్రకారంగా చేయండి. మరొక వీడియోలో కట్ ఆఫ్ అనాలిసిస్ని మీకు క్లియర్గా చేస్తాను. కాస్త నా ఆరోగ్యం బాగోపోవడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఇక కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇక డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.